రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలలో అనంతపురంలోని లలిత కళా పరిషత్లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి సవితతో పాటుగా ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు ఇతరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. బీసీల కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న సేవలను స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వక్తలు అన్నారు. నేటి తరం బీసీలంతా ఆయన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల పక్షపాతిగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాకు తేవడం మనందరి అదృష్టం. ఇంటి పునాదులు నిర్మించి ఆకాశహారం సోదరులకు అమితమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని వారు చూపించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఒక సోదరికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మా బీసీ వెల్ఫేర్ అంటే మన బీసీలందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడు ఏ జయంతి అయినా సార్ రేపు జయంతి ఉంది అంటేనే మరి ఎన్ని పనులున్నా వారి భుజస్కంధాలపై వేయించుకొని మన బీసీల అభివృద్ధికి తోడ్పడుతున్న మన బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున గారికి, అదే విధంగా వేదిక పైన ఉన్న వడ్డర్ల కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి, వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు, మరి ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు, ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మరి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వడ్డే సోదరులు, ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాష్ట్ర పండుగగా ప్రకటించిన మొట్టమొదటిసారి గుంటూరులో చేశాం. మరి మన ఉమ్మడి జిల్లా వడ్డే సంఘం కుల పెద్దలందరూ లేదు ఈసారి అనంతపురంలోనే ఏర్పాటు చేయాలి, మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం, మా భుజస్కంధాలపై చేస్తామని చెప్పి పెద్దలందరూ మరి మా వడ్డే సోదరులు, వడ్డే కుల పెద్దలందరికీ మరి ప్రభుత్వం తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన బీసీల్లో భాగమైన మా వడ్డే సోదరులందరికీ మరి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందస్తుగా మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తాను.